టీవీ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శలు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం. జిల్లా ఎస్పీ. మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ. మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి. నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రివర్యులు. కడపలో తల్లి కుమార్తెల ఆత్మహత్యాయత్నం. తమ భూమిని కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కడపలో బాధితురాలు నూనె రాజేశ్వరి అధికారులను వేడుకున్నారు. ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ తన తండ్రి నూనె సుబ్బారాయుడు నుంచి తనకు వారసత్వంగా గోపవరంలో 2 ఎకరాల 54 సెంట్ల భూమి వచ్చిందన్నారు. ఈ భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు గొంగడి వెంకట పునీత్. నేను నూనె రాజేశ్వరి వాళ్ళ కొడుకుని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా మా తల్లైన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దీనికై ఈరోజు ప్రెస్ మీట్న ఈ ఆస్తి ఇష్యూ ఏంటంటేనా, ఇదంతా మొత్తం కలిపి 5 ఎకరాల 8 సెంట్లున సర్వే నెంబర్ 809 గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామం పొలంలో దీని గురించి ఇష్యూనా. ఇది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ పూర్వీకులైన నూనె అంకన్న పేరు మీద 5 ఎకరాల 8 సెంట్లకు రిజిస్ట్రేషన్ అయినది. అదే ఫస్ట్ ఆర్హెచ్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్ అదే. గోపవరం మండలంలో ఉండే భూమి 5 ఎకరాల 8 సెంట్లు. అది అంతా మాదే అండి. అంటే నూనె అంకన్న ఉన్నారు కదా మా అబ్బగారు, అంటే మా మునిజేజబ్బ, అతన్ని మాకు వంశపారంపర్యంగా వచ్చింది. మేము కానీ మా ఫాదర్ వాళ్ళు కానీ మా బ్రదరు కానీ మా పూర్వీకులు కానీ ఎవరికి కూడా రాయించలేదు. అంటే అమ్మను కూడా అమ్మలేదు. కానీ వీళ్ళంతా ఏమంటా ఉన్నారంటే మాకు వచ్చింది, మాకు వేరే వాళ్ళు ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఆన్లైన్ కావాలని వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెజెంట్ చేస్తా ఉన్నారు కదండి తీసేయమని. అది మా భూమి, మా వంశస్థులు మాకు ఇచ్చిన భూమి అయితే వాళ్ళు ఎట్లా తీసేయమని అడుగుతారండి చెప్పండి మీరైనా. చూపించాము, సార్ కూడా చేశారు, ఆన్లైన్ చేశారు. రానివ్వడం లేదు. మాకు న్యాయం జరగాలి సార్. మా భూమి మాకు రావాలా. మా 2 ఎకరాల 54 సెంట్లు నా పేరుతో ఉండేది నాకు రావాలా. దాని మీద ఎటువంటి ఇది అంటే మాటలు, అంటే ఇప్పుడు ఎట్లా చెప్తా ఉంటారు ఆ భూమి ఆమెది కాదు అని, ఆ మాటలంతా వద్దు. మా భూమి మాకు కావాలా, మాకు న్యాయం జరగాల. ఇందుకోసమే మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఇది మేము గత 4-5 ఇయర్స్గా పోరాడుతూనే ఉన్నాం. మేము తిరగని పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ లేదండి. తిరిగి చాలా అలసిపోయాము. ఇంకా తిరిగే ఓపిక కూడా మాకు లేదు సార్. అర్థం చేసుకోండి మీరు కూడా. యాంటీ డ్రగ్ డే సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల గురించి కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో పోర్టు స్వచ్ఛంద సంస్థ లలితమ్మ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దివంగత రాచపూడి నాగభూషణం ద్వితీయ వర్ధంతి సందర్భంగా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని ఎరుకల కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. రాచపూడి నాగభూషణం కళ్యాణ మండపం అధినేత డాక్టర్ రాచపూడి దిలీప్ గుప్తా, చలమయ్య, పద్మనాభం చేతుల మీదుగా సుమారు 100 మందికి సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాలల హెచ్ఎం బసవరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తక్షణమే మధ్యంతర భృతిని ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదన విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బద్వేలులో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 12వ పీఆర్సీ అమలులో సైతం కమిషన్ ను నియమించి కాలయాపన చేశారే తప్ప విధి విధానాలను రూపొందించి అమలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం గా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ రూల్స్ తెలియకుండా స్పీకర్ కు లెటర్ రాశారని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. జగన్ వైఫల్యాలకు ముఖం చూపించలేక ప్రభుత్వంపై మీరు పులివెందుల నుంచి, తాను కడప నుంచి ఎమ్మెల్యేలు అయ్యామని, ఇద్దరం ప్రజల సమస్యల కోసం పనిచేయాలని, అధికారం ఉంటేనే చేస్తాననడం సమంజసం కాదన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని, జగన్ సింపతి కోసమే ఇలా చేస్తున్నారన్నారు. మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అలాగనే 14 నుంచి 19 వరకు
పార్లమెంట్లో కాంగ్రెస్కి 44 సీట్లు ఒకసారి 52 సీట్లు వస్తే మొత్తం 1/10 ప్రకారం 54 రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను, అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా. ఒక పార్టీ నాయకుడుగా ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్ళాలా. 1994లో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అలాగనే 14 నుంచి 19 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్కి 44 సీట్లు ఒకసారి 52 సీట్లు వస్తే మొత్తం 1/10 ప్రకారం 54 రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్. ఈరోజు లెటర్ ఇచ్చి తను రాకుండా ఉండడానికి ఒక సింపతి డ్రామా ఆడి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన తప్పితే, ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే, మనం ఇద్దరం వెళ్ళి రాష్ట్రం మన కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల మీద పోరాడి అక్కడున్న సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనకు ఓట్లేశారు ప్రజలు. ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటది. కడప జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా విక్రయాలపై కొరడా ఝుళిపించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బుధవారం తెలిపారు. ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో గంజాయి కేసులో ఉన్న వారిని మళ్లీ నేరాలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు శాసనసభలో ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆ హోదా లేనిది అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించారా అంటూ కడపలో ఓ ప్రకటనలో విమర్శించారు. అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటూ నవ్వుల పాలు కావడం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. 11 సీట్లు మాత్రమే పొందిన వైఎస్ జగన్ కి ప్రతిపక్ష హోదా కావాలని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం రోజు కుప్పం డిపోలో 5 నూతన బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడమే ఆర్టీసీ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి కుమార్తెలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కడప శంకరాపురానికి చెందిన ఓ మహిళ, ఆమె కుమార్తె వారి బంధువైన కానిస్టేబుల్ గత కొంతకాలం నుంచి ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడు. గతంలో వీరి సమస్య పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్ళింది. అతని వేధింపులు భరించలేక వారిద్దరూ మంగళవారం విషద్రావణం తాగారు. చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. ముద్దునూరులోని ఎస్సీ బాలుర హాస్టల్లో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులయ్యాయి. వెంటనే సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కలెక్టర్ తో మాట్లాడి సమాచారం తెలుసుకుని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. Thank you.